తెలంగాణలో ఎవరైతే డిఎడ్ ఆర్ టీటీసీ ఇలాంటి కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో 2025 డీసెట్కి సంబంధించిన అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి అండ్ తెలంగాణలో టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ ఏ మీడియంలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ మన క్రెడిట్ ఆప్షన్ కావచ్చు అండ్ స్పెషల్ డిఎడ్ బిఎడ్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో ఈ డీసెట్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి టోటల్ అప్లికేషన్స్. సో అన్ని మీడియంస్ కలిపి టోటల్ 43,600 మనకు అప్లికేషన్స్ వచ్చాయి. సో హైయెస్ట్ అప్లికేషన్స్ ఇప్పటి వరకు. సో ఎప్పుడు కూడా ఇన్ని రాలేవు. సో టోటల్ 43,600 అప్లికేషన్స్ వచ్చాయి. సో హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఎడిట్ ఆప్షన్. సో అప్లికేషన్ చేసే ప్రాసెస్లో ఎవరైతే ఏమన్నా మిస్టేక్స్ కావచ్చు ఏమైనా ఎర్రర్స్ ఉన్న వాళ్ళు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో 2 days ఛాన్సెస్ మాత్రమే ఇచ్చారు, ఈ రోజు రేపు. సో 17th అండ్ 18th రోజు. ఇందులో ఎక్సెప్ట్ మీడియం అండ్ సెంటర్ వీటికి తప్ప మిగతా అన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో మీడియం మీరు అప్లై చేసేటప్పుడు తెలుగు మీడియంలో కోర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు తెలుగు మీడియంలో ఇప్పుడు చేయాలి. మళ్ళీ తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు అయితే చేయరాదు. సో బిఫోర్ ఎండ్ డేట్ లోపే ఎవరికైతే తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు చేసుకునే ఛాన్స్ ఇచ్చారు, అది కూడా ఈమెయిల్ సర్వీస్ ద్వారానే. సో ఈ ఎడిట్ ఆప్షన్లో ఎక్సెప్ట్ మీడియం సెంటర్ దాని తప్ప మిగతా అన్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎడిట్ చేసుకునే వాళ్ళు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఎడిట్ ఆప్షన్ కావచ్చు, కొంతమందికి అప్లికేషన్స్ వస్తలేవు. సో ఇలాంటి ఏమన్నా ఇబ్బంది ఉన్నా ఈ డిఎడ్ టీటీసీ కావచ్చు, స్పెషల్ బిఎడ్ డిఎడ్ ఏమన్నా గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. సో దానికి మీరు మెసేజ్ చేస్తూ ఓన్లీ గైడెన్స్ పర్పస్ కోసమే మీరు మెసేజ్ చేయండి ఎవరికైతే కావాలనుకున్న వాళ్ళు. సో 100 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మీకు కాల్స్ కావచ్చు, మీకు ఈ డిఎడ్ బిఎడ్ అండ్ ఇతర వేరే కోర్సెస్ గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సో ఎడిట్ చేసుకోవాలి, ఈ రోజు రేపు ఎడిట్ చేసుకోండి. హాల్ టికెట్స్ వచ్చేసి 20 May నుంచి మనకు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎక్కడ వచ్చింది సెంటర్ అని చూసుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చేసి సండే 25th May రోజు ఉంటుంది. సో మీకు టైమింగ్స్ కావచ్చు, ఎక్కడ వచ్చిందో డీటెయిల్గా చూసుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఏ మీడియంలో ఎన్ని సీట్స్ ఉన్నాయి. సో అవి తెలుసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మీడియం వైజ్ కాంపిటీషన్ ఉంటుంది. సో మీరు తెలుగు మీడియంలో ఎంతమంది అయితే అప్లై చేశారో ఆ తెలుగు మీడియంలోనే కాంపిటీషన్ అండ్ తెలుగు మీడియంలో ఉండే కాలేజెస్లో మీరు అడ్మిషన్ తీసుకోవాలి. మళ్ళీ వేరే కాలేజ్లో ఇంగ్లీష్ మీడియం నేను వెళ్తా అంటే అట్లా ఉండదు. సో తెలుగు మీడియంలో టోటల్ 2,000 సీట్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ మన తెలంగాణలో. అండ్ ఈ అడ్మిషన్ ప్రాసెస్ కూడా ఇప్పుడు 33 districts వైజ్ కాలేజ్ లిస్ట్ అట్లా ఉండవు, పాత జిల్లాల ప్రకారంగా. సో తెలంగాణ బిఫోర్ ఫార్మేషన్ ఎలా అయితే 10 districts అలా ఉన్నాయో 10 districtకి సంబంధించిన కాలేజ్ లిస్ట్ మాత్రమే ఉంటాయి. సో చాలా తక్కువ కాలేజెస్ ఉంటాయి. సో తెలుగు మీడియంలో 2,000 సీట్స్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంలో 2,100, ఉర్దూ మీడియంలో 400 సీట్స్. సో ఓవరాల్ డిఎడ్ ఆర్ టీటీసీ సీట్స్ 4,500. సో తెలుగు మీడియంలో ఎవరైతే కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో ఈ 2,000 సీట్స్కి మాత్రమే మీరు ఎలిజిబుల్. ఇంగ్లీష్ మీడియం 2,100, ఉర్దూ 400. ఇది సీట్స్ గురించి. సో సీట్స్ తెలిసిన తర్వాత కనీసం ఈ 1 weekలో ఎవరైతే కొంచెం ప్రిపేర్ అయ్యి మంచి అటెంప్ట్ ఇద్దాం అనుకున్న వాళ్ళు మీరు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంది. 43,000 అంటే ఈ ఇయర్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఇదే హైయెస్ట్ అప్లికేషన్స్. సో వేరే ఎగ్జామ్స్కి కంపేర్ చేసి ఇదే హైయెస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ 4,500 సీట్స్ ఏవైతే ఉన్నాయో ఏమైనా ఎక్స్ట్రా యాడ్ అవ్వచ్చా అంటే, సో లాస్ట్ ఇయర్ యాడ్ కాలేవండి. సో లాస్ట్ ఇయర్ కొన్ని కాలేజ్ పర్మిషన్స్ తెచ్చుకున్నాయి, కాకపోతే వాళ్ళకి గ్రాంట్ చేయలేరు, పర్మిషన్స్ ఇవ్వలేరు. సపోజ్ ఈ ఇయర్ కొన్ని కాలేజ్ ఏమన్నా ఎక్స్ట్రా యాడ్ అయితే అవ్వచ్చు, కాకపోతే 100% చెప్పలేం. సో యాడ్ అయితే ఒక 4 to 5 కాలేజ్ యాడ్ అవ్వచ్చు. సో ఆ కాలేజ్ యాడ్ చేసిన తర్వాత కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రీవియస్ వీడియోస్లో ప్రతి జిల్లాలో లైక్ పాత జిల్లాల ప్రకారం, సపోజ్ ఆదిలాబాద్ అనుకోండి. సో పాత జిల్లా ప్రకారంగా ఆదిలాబాద్ అండ్ సబ్ డిస్ట్రిక్ట్స్లో మొత్తం డిఎడ్ కాలేజ్ ఇంగ్లీష్ మీడియం కావచ్చు, తెలుగు మీడియం కావచ్చు, ఉర్దూ మీడియం ఆ వీడియోస్ అన్నీ చేశాను. సో 1 month బ్యాక్ ఆ 20 days బ్యాక్ ఉంటాయి. సో మీరు మీ జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక ఐడియా ఉండాలి. సో దట్ మీకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో రాకపోయినా మీరు పేమెంట్ సీట్ ద్వారా వెళ్ళొచ్చు. సో ప్రతి ప్రైవేట్ కాలేజ్లో ఒక 10 seats ఉంటాయి. సో కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళండి. కౌన్సిలింగ్ ద్వారా లేకపోతే మీరు పేమెంట్ సీట్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు పేమెంట్ సీట్కి వెళ్ళిపోవచ్చు. సో ఎక్స్ట్రా 4 to 5 కాలేజ్ యాడ్ అవ్వచ్చు, లేకపోతే యాడ్ అవ్వవు. సో ఇవే సీట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో ఒకసారి మనకు వెబ్సైట్లోనే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ పీడిఎఫ్స్ పెట్టారు. సో 2 years. సో అవి డౌన్లోడ్ చేసుకొని ఏ ఏరియా నుంచి ఎట్లా క్వశ్చన్స్ అడుగుతున్నారు, బేసిక్ లెవెల్ క్వశ్చన్సే అడుగుతారు. సో మెయిన్గా మనకు 6th to 10th క్లాస్కి సంబంధించిన స్టేట్ లెవెల్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా. సో అందులో ఉన్న సిలబస్ నుంచి ఎక్కడి నుంచి అని అడగచ్చు. సో మొత్తం ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. సో కనీసం ఒక 60% ఆఫ్ సిలబస్. సో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్లో 20 marks ఉంటుంది, తెలుగు మీడియం వాళ్ళకు తెలుగులో 20 marks, సో ఉర్దూ మీడియం వాళ్ళకు ఉర్దూకి ఎక్కువ ఉంటాయి. సో మిగతా ఇంగ్లీష్కి ఒక 10 marks, ఎవరైతే తెలుగు ఉంటారో ఇంగ్లీష్ వాళ్ళకు తెలుగు 10 marks. సో అట్లా గ్రామర్ పార్ట్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ప్రిపేర్ అవ్వండి. సో బేసిక్స్ అండ్ మ్యాథ్స్ కూడా ఎవరైతే చేసేవాళ్ళంటారో 20 marks ఉంటాయి, అది చూసుకోండి. అండ్ సైన్స్,
సో సోషల్లో కొద్దిగా మంచిగా పర్ఫామ్ చేసే వాళ్ళు సోషల్ లాస్ట్కి చూసుకోండి. సో ఈ విధంగా మీకు 100లో ఒక 60-70% ఆఫ్ సబ్జెక్ట్స్ అన్నీ చూసుకొని వెళ్తే మీకు మంచి స్కోర్ రావడం జరుగుతుంది. సో ఈసారి కొద్దిగా హెవీ కాంపిటీషన్ ఉంది. అండ్ చాలామంది ఆల్రెడీ బీఎడ్ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళందరూ ఉన్నారు ఎక్కువ మంది. సో ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి కొంతమంది చదవకపోయినా 40 to 50, 60 మార్క్స్ వరకు ఈజీగా వస్తాయి. సో బేసిక్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్సే ఉంటాయి. సో కొద్దిగా ఎక్కువ ప్రిపేర్ అయిన వాళ్ళు ఒక 10 to 15 మార్క్స్ ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళకి సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక 10 గవర్నమెంట్ కాలేజ్ మాత్రమే ఉన్నాయి మన తెలంగాణలో. ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావాలంటే మీకు 300, 400, 500 ర్యాంక్ ఉంటేనే వస్తుంది. సో ప్రతి కాలేజ్లో 50 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో అందుకే కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఈ టెక్స్ట్ బుక్స్ కూడా చూసుకోండి, లేదంటే విజిత కాంపిటీషన్ కావచ్చు, లేదంటే టెట్ మెటీరియల్. సో ఎవరైతే ఆల్రెడీ బీఎడ్ చేసిన వాళ్ళు మీరు ఎస్జిటికి సంబంధించిన టెట్ మెటీరియల్ ఉంటే 1st to 10th క్లాస్ అన్నీ మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ బీఎడ్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైంది. సో స్పెషల్ డిఎడ్ ఎవరైతే ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ ఉన్నాయో హైదరాబాద్లోనే కాలేజెస్ ఉన్నాయండి. సో దానికి సంబంధించిన ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి అప్లికేషన్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ స్పెషల్ బీఎడ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా వచ్చాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకొని మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో దాని ద్వారా కూడా మీరు వెళ్ళొచ్చు. సో లాస్ట్ వచ్చేసి కాలేజెస్ లిస్ట్. సో ఆల్రెడీ వీడియోస్ అన్నీ చేశానండి అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. సో మీరు చూడొచ్చు. దానికి సంబంధించిన అన్ని లింక్స్ లైక్ టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ప్రీవియస్ వీడియోస్లో అన్నీ చేశాను. సో ఒక మెయిన్ జిల్లాలో ఎన్నెన్ని ఉంటాయి డిఎడ్ కాలేజ్ అవి చేశాను, మీరు చూసుకోవచ్చు. మీ మీడియంలో అసలు మీ జిల్లాలో ఉందా కాలేజ్ లేదా అది కూడా చూసుకోవాలి. సో కొంతమంది లాస్ట్ ఇయర్ ఒక 200-300 సీట్స్ వేస్ట్ అయినాయి. సో కొంతమంది ఏం చేస్తున్నారు, వాళ్ళ జిల్లాలో వస్తేనే ఇద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ సీట్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మీ జిల్లా కాదు, డిఎడ్ సీట్ వస్తేనే గ్రేట్ ఇప్పుడు ఉన్న కాంపిటీషన్లో. సో మీరు ఎక్కడ వచ్చినా చేసేటట్టు చూసుకోండి. సో దట్ మీకు సీట్ అనేది వస్తుంది. ఇప్పుడు కొంతమందికి వేరే జిల్లాలో వచ్చి వాళ్ళు చేయలేరు చాలామంది లాస్ట్ ఇయర్. ఇప్పుడు వాళ్ళు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారు చాలామంది. సో నాకు తెలిసిన ఒక 10 to 15 మెంబర్స్ లాస్ట్ టైం వేరే జిల్లాలో వచ్చిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అప్లై చేశారు. ఇప్పుడు ఎక్కడ వచ్చినా చేస్తా అంటున్నారు. సో ఆ మిస్టేక్స్ అయితే ఈ ఇయర్ చేయకండి. హెవీ కాంపిటీషన్. లాస్ట్ ఇయర్ 15,000-16,000 మెంబర్సే అప్లై చేశారు. ఇప్పుడు 43,000. సో హెవీ కాంపిటీషన్ అయిపోయింది కాబట్టి ఈ 1 వీక్ ఎవరైతే మంచిగా ప్రిపేర్ అవ్వాలనుకుంటారో ప్రిపేర్ అవ్వచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్న అప్లికేషన్ కావచ్చు, వేరే కోర్సెస్ గురించి ఏమైనా గైడెన్స్ కావాలనుకున్నా సో కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి, కాల్ చేయకండి. గైడెన్స్కి 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. సో కాల్స్ ద్వారా మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.